గుంటూరు మునిగింది. హైదరాబాద్ తడిసి ముద్దైపోయింది. రెండు రాష్ట్రాల్లోనూ అక్కడక్కడ భారీ వర్షాలు ముంచెత్తాయి. ముఖ్యంగా గుంటూరు అయితే ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి కాలనీలే నీట మునిగిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ మధ్య కాలంలో కురవని వాన ఒక్క రోజులో కురవడంతో నగరం నరకంగా మారింది. గుంటూరులో క్లౌడ్ బస్ట్. కేవలం 25 నిమిషాల్లోనే 50 మిల్లీమీటర్ల వాన కురవడంతో సిటీ మొత్తం నీటిలో మునిగిపోయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన లో ప్రెషర్ వ్యవస్థ ప్రభావంతో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కుండపోత వానలు కురిశాయి. జిల్లా వ్యాప్తంగా 50 నుంచి 80 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో పలు కాలనీలు, ప్రధాన రహదారులు నీట మునిగాయి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు రావడంతో ఇళ్లలోకి నీరు చేరింది. ముఖ్యంగా బ్రాడీపేట, ఏటి అగ్రహారం ప్రాంతాల్లో 50 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. గాలికి చెట్లు, బోర్డులు కూలిపోయాయి. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వెంటనే రిలీఫ్ చర్యలు చేపట్టినా డ్రైనేజ్ సిస్టమ్ లోపాల వల్ల నగరం నీట ముంచింది. ప్రజలు రోడ్ల మీద నడవలేక వాహనాలు ఆగిపోయాయి. విద్యుత్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జీఎంసీ రిపోర్టు ప్రకారం కంకరకుంట అండర్ పాస్ లో వర్షం కురిసి నీరు నిండిపోయింది. నల్లచెరువు, గోల్కొండ ప్రాంతాల్లో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా గుంటూరు కోర్ ఏరియాలో మొత్తం 80 మిల్లీమీటర్లు రికార్డైంది. మొత్తం 10కి పైగా కాలనీలు నీట మునిగాయి. రోడ్లపైకి 2 నుంచి 3 అడుగుల మేర నీరు చేరింది. నల్లచెరువు ప్రాంతంలో చెట్లు పడిపోవడంతో 5 మందికి గాయాలయ్యాయి. ఇటు సాయంత్రం హైదరాబాద్లోనూ భారీ వర్షం కురిసింది. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 20 నుంచి 40 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా జూబ్లీహిల్స్, మాదాపూర్, రాజేంద్రనగర్, సికింద్రాబాద్, అమీర్పేటలో 30 నుంచి 35 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. సాయంత్రం కావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉత్తర తెలంగాణ మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో మరో 5 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.